లక్ష్మణరావు గారు విద్యాశాఖ మీకు ఒక భారం అన్నారు. భారం కాదు, నా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మిమ్మల్ని కేబినెట్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నా, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అన్నప్పుడు అంటూ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న పిఆర్ఆర్డి ఆయన కోరారు అని అభిప్రాయం తెలిపినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, కఠినమైన శాఖ ఇవ్వండి సార్, ఎక్కడైతే మీరు మార్పు ఆశిస్తున్నారో ఇవ్వండి అని కోరుతాం జరిగింది. దాంట్లో భాగంగా నేనే స్వయంగా విద్యాశాఖ ఇవ్వండి సార్, సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది విద్యతోనే సాధ్యం, అసమర్థులు పోవాలంటే విద్యతోనే సాధ్యం. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఈ రోజు మీ ముందల విద్యాశాఖ మంత్రిగా నుంచుంటం జరుగుతుంది. సో భారం కాదు, ఇది ఒక బాధ్యత అని నేను నమ్మిన వ్యక్తి. లక్ష్మణరావు గారు విద్యాశాఖ మీకు ఒక భారం అన్నారు. భారం కాదు, నా బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మిమ్మల్ని కేబినెట్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నా, మీరు ఏ శాఖ ఆశిస్తున్నారు అన్నప్పుడు అంటూ డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న పిఆర్ఆర్డి ఆయన కోరారు అని అభిప్రాయం తెలిపినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, కఠిన